హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఈ వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి సైకాలజీ సబ్జెక్టు పెరుగుదల, వికాసం, పరిపక్వత దాని గురించి తెలుసుకుందాము. సో ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, పరిమాణాత్మక మార్పులను సూచించు పదమును గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి పెరుగుదల. వ్యక్తి ప్రవర్తన ఈ క్రింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది? సో ఆన్సర్ వచ్చేసి వికాసం. ఈ క్రింది వారిలో వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావడం, ఇది జీవ సంబంధిత పరిసరాల వలన సంభవిస్తుంది అని నిర్వచించిన వారిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి క్రైగ్. సో ఇక్కడ మనము వికాసము, వ్యక్తి సంరచన, ఆలోచన, వ్యక్తిలో మార్పులు. సో ఇలా వచ్చినప్పుడు మనకి ఆన్సర్ ఆ కొటేషన్ ఎవరు చెప్పారు అంటే నిర్వచించిన వారు క్రైగ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వ్యక్తిలో కలిగే అన్ని రకాల మార్పులకు సంబంధించినది. ఆన్సర్ వచ్చేసి వికాసం. పుట్టుకతో వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు వికసించడాన్ని ఏమంటారు? సో ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ పరిపక్వత. ఈ క్రింది వారిలో వికాసం అంటే ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని నిర్వచించిన వారిని గుర్తించండి. ఆన్సర్ అండర్సన్. శిశువు అంగాలు, అవయవాలలో బరువు, పరిమాణాలు వృద్ధి చెందడాన్ని ఏమంటారు? సో ఆన్సర్ పెరుగుదల. ఈ క్రింది వానిలో వ్యక్తి యొక్క మొత్తం మూర్తిమత్వాన్ని గురించి తెలియజేయు పదం. ఆన్సర్ వచ్చేసి వికాసం. వ్యక్తి యొక్క మొత్తం మూర్తిమత్వాన్ని గురించి తెలియజేయు పదం వికాసం. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వ్యక్తి అనువంశికంగా పొందిన లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచించిన పదం ఏది? ఆన్సర్ వచ్చేసి పరిపక్వత. నెక్స్ట్ 10th క్వశ్చన్, వ్యక్తిలోని ప్రగతిశీల మార్పులకు సంబంధించినది. ఆన్సర్ వికాసం. బాహ్యకారకాలతో సంబంధం లేకుండా జరిపే ప్రక్రియ. పరిపక్వత. వ్యక్తిలో పరిపక్వత చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పు ఏది? వికాసం. ఈ క్రింది వానిలో కార్యాత్మక మార్పులను సూచించే మనోవిజ్ఞాన శాస్త్ర భావన ఏది? వికాసం. శిక్షణ కానీ, పరిసరాల ప్రభావం కానీ లేకుండా జరిగే ప్రక్రియ. పరిపక్వత. శిశువులో సంభవించు గుణాత్మకమైన మార్పులను సూచించినది వికాసం. ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ. వికాసం. ఈ క్రింది వానిలో